జీవితం మనకి చాలా నేర్పిస్తుంది. కానీ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలా బతుకుతున్నాం? ఏం నేర్చుకుంటే జీవితం బాగుంటుంది అనే కన్ఫ్యూజన్‌లో చాలామంది బతికేస్తున్నాం. కొన్ని సార్లు సెల్ఫ్ లెర్నింగ్ చాలా ముఖ్యం అనిపిస్తది ఒక్కోసారి. ఎందుకంటే ఒక్కోసారి మనకేమనిపిస్తదంటే మనము ఇలాంటి మనకు నచ్చిన ఒక వర్క్ చేస్తే, పనిని చేస్తే కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మళ్ళీ కొన్ని మనము అనిపిస్తుంది నేను చేసేది కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ మనకి తర్వాత ఏమనిపిస్తుంది, ఇది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అంటే మనకి ఏమవుతుందంటే ద హోల్ జర్నీ ఆఫ్ లైఫ్ మనం ఇది అని మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకళ్ళకి నచ్చేలా ఉంటే ఇంకొకళ్ళకి నచ్చదు. ఒకళ్ళకి నచ్చినట్టు మనం పని చేస్తే ఆటోమేటిక్ సేమ్ అట్లా. బట్ ఇక్కడ నేనేమంటున్నా అంటే మనం ఎదిగే కొద్దీ, పెరిగే కొద్దీ, బతికే కొద్దీ మనం ఏం నేర్చుకుంటున్నాం, లైఫ్ని ఎలా క్రియేట్ చేసుకుంటున్నాం అని చాలా రకాల డౌట్స్ వస్తుంటాయి. కన్ఫ్యూజన్ కూడా అనిపిస్తాయి కొన్ని సందర్భాలు. ఎందుకంటే రకరకాల థాట్స్ మనకి వస్తూ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న మనుషులతో కూడా మనం ట్రావెల్ అవుతూ ఉంటాం. సో బట్ అసలు మనం ఏం నేర్చుకోవాలి అసలు యాక్చువల్గా? అంటే ఎవరినో మెప్పించాలా, లేకుంటే ఏదైనా చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా చేయాలా, లేకుంటే మనం ఎట్లా అనే లైఫ్ని కరెక్ట్గా మనం ప్లాట్ఫామ్ని డిజైన్ చేసుకోవాలి అంటే చాలా చాలా కన్ఫ్యూజ్ అనిపిస్తుంది. అప్పుడే క్లారిటీ అనిపిస్తుంది. అప్పుడే పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదనిపిస్తుంది. మళ్ళీ ఇది ఒక్కోసారి అసలు లైఫ్ గడవాలంటే చాలా టఫ్గా అనిపిస్తుంది. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ మనకి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనము కొంతమంది ఎక్స్పీరియన్స్, అనుభవం ఉన్న వాళ్ళు చెప్తే ఇంతేనా అనిపిస్తుంది. ఒక్కోసారి అయ్యో ఇది చాలా టఫ్ అనిపిస్తుంది. అంటే మైండ్ అనేది మనకి ఏమనిపిస్తుంది అంటే బాగా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మన ఆలోచన అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈరోజు మంచి సినిమా చూసినాం అనుకో, చాలా అదిరిపోయింది, చాలా 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 బాగుంది అనే ఒక థాట్లో ఉంటాం. ఎప్పుడైతే ఆ సినిమా థాట్ నుంచి మనం మెల్లమెల్లంగా బయటికి వస్తామో అప్పుడు వేరే మూవీ మీద మనకి కనెక్షన్ పెరుగుతుంది. సో అంతే, రియల్ లైఫ్లో కూడా అంతే. ఒక గొప్ప మనిషి మాటలు మనం విన్నప్పుడు అప్పుడు చాలా హై అనిపిస్తుంది. తర్వాత మెల్లమెల్లంగా మన మైండ్ అనేది డైవర్ట్ అయ్యే కొద్దీ ఇంకొక వ్యక్తి యొక్క మాటలు గొప్ప అనిపిస్తాయి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే కంపేర్ చేసుకోవడం పక్కన పెట్టేసి అసలు పర్సనల్ లైఫ్, మన లైఫ్ అనేది మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, అసలు ఆ యొక్క థాట్, ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఆ యొక్క సిచ్యువేషన్ని మనం ఎలా చూస్తున్నాం అసలు. ఒకసారి మనం ఎప్పుడన్నా ఇట్లా కాస్త టైము మనం మాట్లాడుకుంటే చాలా చాలా బెటర్ ఫీలింగ్ వస్తుంది. అది ఎలాగంటే ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి మనం పెరిగిన నేచర్లో మనకేమనిపిస్తుంది, నాకు చాలామంది ఉన్నారులే, ఫ్యామిలీ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, చాలామంది ఉన్నారు అనిపిస్తుంది. ఒక ఏజ్ వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ, ఎవరి బిజీలో వాళ్ళు వెళ్ళిపోయే కొద్దీ కొంచెం లోన్లీగా అనిపిస్తుంది, అలోన్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ మనకి తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తాం. ఎందుకంటే ఎవరి వర్క్, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉన్నారు. కానీ మన మైండ్ ఏం చెప్తుంది, అయ్యో అప్పుడు మనము అందరము నా వెనక చాలామంది ఉండే కదా అన్న భావనలో, అంటే అది ఒక థాట్ ప్రాసెస్లో మనం ఉంటాం. సో నేను అనేది అదే, ఫస్ట్ మనం రియలైజ్ కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. ఎవరి కోసము ఇంకొకరి లైఫ్ని స్టాప్ చేసుకోరు. సో ఇండివిజువల్ లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అంటారు అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి ముందుకు వెళ్తాం. ఐ థింక్ దట్ బ్లండర్ మిస్టేక్ అది యాక్చువల్గా. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి థాట్స్ వాళ్ళదే. కలిసి ఉన్నంత మాత్రాన ఆలోచన సేమ్ ఉంటుందనే గ్యారంటీ లేదు, వాళ్ళు చేసే పని కరెక్ట్ వేలో ఉంటుందనే గ్యారంటీ లేదు. సో రియలైజ్ అవ్వాలి. అట్లానే నేను అందరూ విడిపోండి, దూరంగా ఉండండి అనట్లేను. ఎక్స్పెక్ట్ చేయడం అనేది పక్కన పెట్టేస్తే చాలా మటుకు సమస్యలు పోతాయి. సో నేనేమంటున్నా అంటే సరే, నీ ఇండివిజువాలిటీ లైఫ్ని నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా అప్లై చేస్తున్నావు, ఎలా దాన్ని కరెక్ట్ వేలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నావు అనేది నీది నువ్వు సెల్ఫ్ చూసుకోవాలి.
ఎందుకంటున్నా అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తీసేసాయి. నీకు కూడా ఎక్స్పెక్టేషన్స్ తీసేసాయి. నీ గురించి నువ్వు తోపు అనుకోవడం పక్కన పెట్టేసాయి. నీ గురించి నువ్వు గొప్పోడివి, ఇరగదీసేస్తా నాతో ఏది అవన్నీ పక్కన పెట్టే. జస్ట్ మూవ్ ఆన్ అంతే. నేర్చుకుంటూ వెళ్ళిపో, నేర్చుకుంటూ నీ జీవితంలో అప్లై చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకంటున్నా అంటే ద హోల్ జర్నీ ఆఫ్ లైఫ్ని నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా అంటే ఎవ్రీడే ఎక్స్పీరియన్సే. ఎవ్రీడే నువ్వు నేర్చుకుంటున్నావు, ఎవ్రీడే నువ్వు నేర్చుకుని అప్లై చేయాలి. సో ఎవ్రీడే ద బ్యూటిఫుల్ డే అనమాట. స్పెషల్ డేనే కదా. ఇవాళ మనం పడుకుంటున్నామంటే మళ్ళీ పొద్దున్నే లేచి మన లైఫ్లో మూవ్ అవుతున్నామంటే ద బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా అది. అంతకు మించిన అచీవ్మెంట్ నువ్వేం చేస్తావు? సో నేను అనేది అదే. ఇప్పుడు నువ్వు ఒక వర్క్ చేసే ప్రాసెస్ నీ చేతుల్లో ఉంటుంది, కానీ నీకంటూ ఒక డే వస్తుంది కదా, దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకో. అంటే లైఫ్ని ఒక కోణంలో చూడు. అప్ అండ్ డౌన్స్ అనేటివి సహజం, వస్తూ పోతుంటాయి, జస్ట్ లైట్ అవంతే. బట్ నువ్వు ఈ అప్ అండ్ డౌన్ వెళ్ళే జర్నీలో నువ్వు ఎలా చూస్తున్నావు, ఎలా నేర్చుకుంటున్నావు, ఎలా అందరితో కమ్యూనికేట్ అవుతున్నావు, ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఏ విషయాలు ఎంత తీసుకుంటున్నావు, ఏ విషయాల నుంచి ఎంత వదిలేసేస్తున్నావు, ఇది చాలా ముఖ్యం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరి మనుషులలో గాయాలు పడ్డ వాళ్ళు ఉంటారు, చీకట్లో బాధపడ్డ వాళ్ళు ఉంటారు, కన్నీళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు, సంతోషంగా ఉన్న వాళ్ళు ఉంటారు, రకరకాల టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. బట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఏవి నీ మనసులో పెట్టుకోవాలి, ఏవి నీ మనసులో నుంచి తొలగించాలి అనేది చూసుకోవాలి. ఎందుకంటున్నా అంటే ఇది ఎవరు చెప్పరు, నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎందుకంటున్నా అంటే ఏదో ఇప్పుడు నువ్వు బాగుండాలి అనుకో, నువ్వు హ్యాపీగా జీవించాలనుకో, అవసరం లేని తీసేయాలి. ఇప్పుడు మనం వాడే మొబైల్ ఫోన్లో అవసరం లేని వీడియోస్ ఉన్న, అవసరం లేని స్టోరేజ్ ఉన్న మనం డిలీట్ చేసేస్తాం. ఎందుకు? స్పేస్ తీసుకుంటాం, ఖాళీ స్పేస్ ఉంచుకుంటాం వేరే పెట్టుకోవడానికి, వేరే అప్లై చేసుకోవడానికి. సో అంతే లైఫ్ కూడా అంతే. మూవ్ ఆన్ కావాలంటే కూడా నువ్వు అవసరం లేని విషయాల గురించి ఆలోచించేది డిలీట్ చేసి, అవసరం లేని మనుషులు కావచ్చు, గాయపడ్డ మనసులో ఏవైనా ఉంటే కూడా అవన్నీ నువ్వు తీసేసుకో. తీస్తే కానీ జీవితంలో మూవ్ ఆన్ కాలేవు. ఎందుకంటున్నా అంటే మనసంతా బరువు పెట్టుకొని మనిషి బతకాలంటే చాలా కష్టమే. సో ఫస్ట్ నువ్వు అది తెలుసుకో. ప్రశాంతంగా వరల్డ్ ఎటైనా వెళ్ళని, ఎవరు ఎట్లయినా ఆలోచించని. ఎందుకంటున్నా అంటే ఆలోచన అనేది మారే ప్రక్రియ. ఎవరిది కూడా శాశ్వతంగా ఆలోచన ఉండదు, మాటలు ఉండవు. సో ఎంత గొప్పగా నిన్ను పొగిడినా కూడా అది ప్రస్తుతమే, శాశ్వతంగా అదే మాట క్యారీ కాదు, కంటిన్యూ కాదు. మళ్ళీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ మాట మారుతుంది. సో ఇవి పట్టుకొని కూర్చోవద్దు. పొగడ్తలైనా, విమర్శలైనా, బాధలైనా, కష్టాలైనా, సంతోషాలైనా ఏవైనా కూడా నీ జీవితంలో జస్ట్ లైక్ ఒక అప్లికేషన్స్ అంతే. అప్డేట్ అవుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉంటాయి అవంతే. నువ్వు ఎవరో నిన్ను మెచ్చుకున్నారంటే నువ్వు అదే సంబరపడిపోయి కూర్చుంటే అది అంతే ఉంటుందా? ఉండదు కదా. సో లైఫ్ కూడా అంతే. కొంచెం నువ్వు లైఫ్ని క్యారీ చేసేటప్పుడు అర్థం చేసుకో, ఏవి క్యారీ చేయాలి, ఎలా మూవ్ ఆన్ కావాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు జీవిస్తావనే గ్యారంటీ లేదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. నేను చెప్తున్నా, రేపటిది అనేది పక్కన పెట్టేసేయి. చాలామంది జీవితంలో అవసరం లేని గాయాలు, అంటే ఒక మనిషికి ఏదో సందర్భాల్లో గాయపడ్డ విషయాల గురించి బాగా తలుచుకొని ప్రస్తుత ఉన్న జీవితాన్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేరు. ఇంకొంతమంది ఏదైనా అనుకున్నది సాధించలేకపోయినా కూడా బాధపడి కుంగిపోయే వాళ్ళు ఉన్నారు. సో నేను ఏమంటున్నా అంటే అంటే నీ జీవితంలో సంతోషంగా ముందడిగేయడానికి ఏవైతే నీకు ఇబ్బంది పెడుతున్నాయో అవన్నీ నువ్వు తీసేయాలి. తీస్తే కానీ నువ్వు ముందుకు వెళ్ళలేవు. అదొకటి గుర్తుపెట్టుకో. సో జీవితాన్ని కొంచెం ప్రాక్టికల్గా చూడు. కొంచెం ఇంకా ఏంటంటే తర్వాత రేపు ఆలోచిస్తా అంటే చాలా లేట్ అవుతుంది లైఫ్ అనేది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. మళ్ళీ అద్భుతమైన ఈ యొక్క నేచర్, ఎక్స్ట్రీమ్ అంటారు కదా, సోర్స్ ఆఫ్ ఎనర్జీ, మళ్ళీ ఇంత అద్భుతమైన సృష్టి, అద్భుతమైన నేచర్, అద్భుతమైన ఈ యొక్క వెలుగు
మళ్ళీ మళ్ళీ చూస్తావో తెలీదు, మళ్ళీ అవకాశం వస్తుందో తెలియదు. ఉంది ఒక్క లైఫ్, వన్ లైఫ్ వన్ ఛాన్స్. దాన్ని కరెక్ట్గా అప్లై చేసుకో. ఏ ఎమోషన్స్ నీ జీవితం ఆగిపోయేలా చేయకూడదు, ఏ మాటలు నీ జీవితంలో ఆగిపోయేలా చేయకూడదు. ఏ గాయాలు కావచ్చు, బాధలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, సంతోషాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, నీ జీవితంలో ఆగిపోయే ప్రతిదీ నీకు అవసరం లేదు. వాటి గురించి పక్కన పెట్టేసి జీవితం ముందుకెళ్ళు. ఎందుకంటే ఇది నీ జీవితం. జీవించడానికి వచ్చినావు, బతకడానికి వచ్చినావు, సంతోషంగా ఉండడానికి వచ్చినావు, సాధించడానికి వచ్చినావు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ అదొక్కటి గుర్తుపెట్టుకో. నువ్వు ఏది ఆగదు, నువ్వు ఆగిపోయినంత మాత్రాన ఏది ఆగదు, ఎవరు ఆగరు, ఏ మాటలు కూడా ఆగవు. ఆ మాటలు వస్తాయి, మనుషులు పరిగెడతారు, ఏదైనా జరిగిపోతుంది జీవితంలో. కానీ ఆగినా ముందుకెళ్తుంది ప్రపంచం, నువ్వు ఆగకున్నా ముందుకెళ్తుంది. బట్ ప్రపంచంతో నువ్వు ముందుకెళ్ళు, అదొక్కటి గుర్తుపెట్టుకో. ఇదెవరు చెప్పాలని ప్రయత్నించకపోయినా బట్ ఏదో ఒక చిన్న ఆలోచన మన మనసులో మనకి మనం ఆలోచించుకొని దీని గురించి మనం తెలుసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే మనకి మనం సమయం ఇచ్చినప్పుడే మనమేంటో మనకు తెలుస్తుంది. మనకి మనం సమయం ఇచ్చినప్పుడే మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. మనకి మనం సమయం ఇచ్చినప్పుడే కదా మన మైండ్ ఏ వైపు వెళ్తుంది, మన జీవితం అసలు ఏంటి, ఇది మనకి తెలుసుకోవాలి. వాట్ ఈజ్ లైఫ్, మనం ఏం ఆలోచిస్తున్నాం, ఇంత అద్భుతమైన సోర్స్ మనం దాన్ని ఎలా అప్లై చేసుకుంటున్నాం, ఇంత మంచి సృష్టిని మనం ఎలా వాడుకుంటున్నాం, ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఆస్వాదించాలి, అర్థమవుతుందా? నీ చుట్టూ ఉన్న ఏదో అవసరం లేని విషయాల కోసం, అవసరం లేని మాటల కోసం, అవసరం లేని ఆ పంచాయతీల కోసం అద్భుతమైన సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ఇంత నేచర్ కావచ్చు, ఇంత సృష్టి ఉంది నీ దగ్గర, అది నువ్వు యూజ్ చేసుకో, ఆస్వాదించు. నీకు అర్థమవుతుంది లైఫ్లో అసలు ఇంకా డల్లుగా ఉన్నావు, ఏదో తెలియని ఒక సోర్స్లో ఉన్నావు అంటే స్ట్రక్ అయిపోయి ఉన్నావు. యూ హ్యావ్ టు వేకప్. నువ్వు బయటికి రావాలి. బయటికి వస్తే నీకు కనిపిస్తుంది ఎంత మంచి లైఫ్ని మిస్ అయినా, ఎంత మంచి వ్యూ మిస్ అవుతున్నా, ఎంత మంచి లైఫ్ స్టైల్ని మిస్ అవుతున్నా, ఇంత మంచి ఆ నేచర్ కావచ్చు, ఇంత మంచి థాట్ కావచ్చు, ఇంత మంచి ఫుడ్ కావచ్చు, ఇంత మంచి లొకేషన్స్ కావచ్చు, చాలా ఉంది. నువ్వు చూడాలన్నా, బతకాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, సంతోషంగా ఉండాలన్నా ఉన్నాయి. బట్ నువ్వు అవసరం లేని విషయాల దగ్గర ఆగిపోకు. సో నేను చాలా సింపుల్గా చెప్తాను నీకు అర్థమయ్యేటట్టు. అవసరం లేని మనుషులు, అవసరం లేని మాటలు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండకు. అవసరం లేని విషయాల గురించి తెలుసుకోవడానికి, అవసరం లేని విషయాలు వినడానికి ఇంట్రెస్ట్ చూపించకు. ఇవన్నీ నీకు అన్నెసెసరీ. ఎప్పుడైతే నువ్వు అన్నెసెసరీ థింగ్స్లో ఉంటావో అప్పుడు నువ్వు ఆ నెసెసరీ అనే విషయాలకు కూడా నువ్వు కనెక్ట్ అయ్యి ఉండవు. సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లైఫ్ అన్నమాట. నువ్వు అర్థం చేసుకో దీన్ని బాగా, నువ్వు రీక్రియేట్ చేసుకో, రీసెట్ చేసేసుకో, రీస్టార్ట్ చేసుకో, ఆ పాజిటివ్గా నీ లైఫ్ని క్రియేట్ చేసుకో. కొంచెమైనా నువ్వు 24 గంటల్లో పర్ డే, రోజుకి 24 గంటల్లో 1 గంట అయినా ఇలా నీకు నువ్వు మాట్లాడుకో. అట్లీస్ట్ ఎవరున్నా లేకున్నా ఒంటరిగా అయినా కూర్చో, ఏకాంతంగా కూర్చో, ఎట్టన్నా బయటకైనా వెళ్ళు, ఎక్కడన్నా మనుషులు లేని చోట ఒక 1 అవర్, అట్లీస్ట్ ఒక 1 అవర్ పర్ డే, రోజుకొక్కసారైనా 1 గంట సేపు ఇలా నీలో నువ్వు మాట్లాడుకుంటే తెలియని చేంజెస్ నీలో వస్తాయి ఖచ్చితంగా. అదొకటి గుర్తుపెట్టుకో. సో 24 అవర్స్లో ఒక 1 అవర్ తీసుకో టైం నీకోసం నువ్వు, నీతో నువ్వు మాట్లాడుకో. ఇలా నీకేదైనా అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానో కూడా.